అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని మోతుకపల్లి పెన్నా నది బ్రిడ్జి పాతబడి కూలడానికి సిద్ధంగా ఉంటే గత సంవత్సరంలో బీఎస్పీ ఆధ్వర్యంలో రాస్తా రోకో ఆందోళన కార్యక్రమాలు చేయడంతో తక్షణమే ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం అయితే పూర్తి చేశారు. కానీ బ్రిడ్జికు ఇరువైపులా బారికేడ్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వాహనాలు ప్రమాదాలకు గురి అయ్యే విధంగాను బ్రిడ్జి పై నుంచి కిందకు 20 అడుగుల లోతులో ఉండడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు గాని హెవీ వెహికల్స్ నిరంతరం రద్దీగా ఉండే ఈ బ్రిడ్జి ప్రాంతంలో బ్రిడ్జికి ఎటువంటి బారికేడ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని, బ్రిడ్జికి ఇరువైపులా ప్రజల సంక్షేమంను దృష్టిలో పెట్టుకొని బారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మోత్కపల్లి పెన్నా నది బ్రిడ్జికు బారికేడ్స్ ఏర్పాటు చేయాలని, లేనిచో రానున్న ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల హిందూపురం, పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రజలతో ఓట్లు అడిగే హక్కు లేదని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు ధ్వజమెత్తారు. ఈ రోజు బీఎస్పీ హిందూపురం నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో పెన్నా నది బ్రిడ్జి వద్ద రాస్తా రోకో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కోశాధికారి హరికుమార్, అధ్యక్షులు నాజిం బాషా, నియోజకవర్గ కోశాధికారి ఎంఎల్ నారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి జంపుల నాగరాజ్ స్వామి, హిందూపూర్ పట్టణ కమిటీ ఉపాధ్యక్షుడు మౌలాలి, జనరల్ సెక్రటరీ కొట్నూరు గంగప్ప, నాయకులు శ్రీరంగరాజుపల్లి శ్రీనివాసులు, మోతుకపల్లి వేణుగోపాల్, అనిల్ రెడ్డి, కలాందర్, చాందుబాష, కృష్ణప్ప, నరసింహప్ప, గంగాధరప్ప, చంద్రశేఖర్, తిరుమలేష్, బాబు, పల్లె నరసింహులు, నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు. పెన్నా నది బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం కావడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత ఒక 8 నెలల క్రితం భారీ ఎత్తున ఒక రాస్తా రోకో కార్యక్రమం తీసుకోవడంతో పెన్నా నది బ్రిడ్జి నిర్మించడం జరిగింది. బ్రిడ్జ్ అయితే నిర్మించారు, కానీ కాకపోతే దీనికి ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోకపోవడము, ఈ సైడ్గా ఉన్నటువంటి ఇక్కడి నుంచి రోడ్డుకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. దీనికి ఒక సేఫ్టీ గార్డ్స్ అనేది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు అక్కడికే పని వాటికి నిలబెట్టేసి మర్చిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే తక్షణమే ఈ సైడ్కి ఉన్నటువంటి వాటిని ఒక పోల్స్ ద్వారా దాన్ని బారికేడ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే నైట్లో వచ్చేటటువంటి వ్యక్తులు ఏమాత్రం మిస్ అయినా కూడాను ఇక్కడ కింద దాదాపు అంటే ఒక 20 అడుగుల డిఫరెన్స్ తోటి హైట్ ఉంది. ఈ 20 అడుగుల తేడాతోటి మనుషులకు ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే తక్షణమే స్పందించి ప్రభుత్వము ఈ బారికేడ్స్ ఏర్పాటు చేయాలంటే చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నాయకత్వం నదికి వెంటనే నిర్మించాలి. సమాజ్ పార్టీ